హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మాత్రం దిగువ ప్రాంతం నుండి దిగి వచ్చినట్టున్నది మన కరీంనగర్ మాడి డ్యామ్లకు. చేప ఇది ఎక్కడ ఉండొచ్చో తెలియదు. బుర్క, జల్లలు, వాలుగలు అవోటి ఇవోటి పడతాయి. బుర్కలు అయితే బాగా పడతాయి, కాక్షితరలు పడతాయి, ఈ చేపలు అయితే బాగా పడతాయి. ఇగో స్టిక్ మాత్రం వేసి ఆ చేపలైనాక కొడితే ఇది ఒకటి పడ్డది ఫ్రెండ్స్. ఇది పడ్డది మీద స్టిక్ పొడుగుంటా చూడ, ఆ పొడుగున్నది కట్క ఇరిపోయింది. మబ్బు మబ్బు మన వర్షం వచ్చేటట్టున్నది, తుఫాన్లు వేసినట్టు మబ్బు మబ్బు ఉంది, సూర్యుడు అయితే వెళ్ళలేదు ఇంకా. మన వలన అయితే ఇక్కడ కట్టుకొని అయితే వెళ్ళినాం. ఇది కొత్త ఏరియా వేసిన లోపల మొక్కన బండల్లో మొక్కన, అది కొత్త ఏరియా బండల్లో మొక్కన అయితే వేసిన. మరి ఇక్కడ చూసుకున్న అయితే పోదాం, చెక్ కొట్టుకుని అయితే పోదాం. చేపలు పడితే చూద్దాం. రెండు కట్ట చేద్దాం, ఒక కట్ట వేద్దాం. ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా సిమిడి అంటే సిమిడి అయితే వచ్చినట్టున్నది. అంతా చూస్తే మన దగ్గర అయితే చేపలు అయితే ఒక్కటే. ఇప్పుడే దీనం కాబట్టి చేపలు ఎందుకు ఉంటాయి. ఇలాగ అడుగుదాం, ఎందుకంటే నిన్న సాయంత్రం చేపలు పట్టుకుని పోయినా నందు ఉంటుంది అన్నట్టు, వాసన వస్తుంది. ఓకే, వేసిన చూసుకున్న అయితే పోదాం. పడితే ఏ వాటర్ పడితే చూద్దాం. నిన్న సాయంత్రం అయితే సూపర్ పడే ఫ్రెండ్స్, సాయంత్రం ఎక్సలెంట్ పడే చేపలు. ఎండ కొట్టినాయి కాబట్టి ఇక చూడు, నాసు వల్లేసారు మీకే, నాసులో వాళ్ళు ఇంత దూరంకి వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్. స్టార్ట్ అయింది బోడి అయితే ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటి వాళ్ళు ఒక్కటైతే స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం అయితే ఎండ బాగా కొట్టింది కాబట్టి వివత్సంగా మంచిగా చేపలు వేసినాయి, సూపర్ పడ్డాయి చేపలు అయితే. ఇప్పుడైతే మరి ఎట్లుంటుందో మరి, చేప ఎట్లా పడతాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఒక బోడి అయితే పడ్డాయి. ఉన్నకాడికి అయితే కొంచెం పెద్దగా ఉన్నది, సైజ్ అయితే పెద్దగా ఉన్నది. ఇది ఇట్లా రాదు కాబట్టి దీంతో తీసుకోవాలి. గోర్లు పాడైతే ఇట్లా అయితే ఒకటైతే ఇది కొండి పెట్టుకున్నా కాబట్టి కొండితో తీసుకుంటే అయిపోతుంది. ఉత్సవస్తుంది ఇక ఇంకోటి వెనక్కి ఎక్కుతుందండి. అయితే ఎక్కుతా. నేను సాయంత్రం మళ్ళీ చేసిన, సాయంత్రం చేస్తే కాక్షిత్రలను 4 కిలో కాక్షిత్రలు పడ్డాయి, 2 కిలో రవ్వులు పడ్డాయి. చిన్నగా ఉన్నాయి రవ్వులు, పెద్దలు చిన్న రవ్వులు పడ్డాయి. ఎండ కొట్టింది ఒకటి ఇది గుర్తుంది పడితే రెండు ఒక్కనే పడతాయి. ఇక్కడ పడ్డది వలలు చూడు. నిన్న వేసిన కర్రెగా అయినాయి వలలు. ఇది కొత్త ఏరియాకి వేసాను నేను. మనం పాత ఏరియా వలలు అవి ఎత్తాలి. నిన్న మనం చెయ్యి కొట్టాం కదా, చేసిన వలలు అయితే ఎత్తాలి. అయితే వేసిన కాడనే వేయద్దు అన్నట్టు, కొత్త జాగా చూసుకుంటే వేయాలి. ఏదల్లా ఇటు వేసినామా ఇంకో కొద్దిగా జరిపేయాలి. అట్లా ఎత్తేనే చేప పడుతుంది, లేకపోతే పడది. మార్చాలన్నట్టు, మార్చుకుంటా అటు ఇటు మార్చుకుంటా. ఇంకోటి ఉన్నది ఫ్రెండ్స్, నేను చూస్తలేను దీన్ని. ఇది ఇట్టి మసులుతాను కిందనే, రెండు ఒక్కడ పడ్డాయి అన్నమాట. కర్రీగా మాగింది. ఇది చెట్ల పడినదో గడ్డి పడినదో, గడ్డకెళ్ళి వెళ్ళినట్టు కర్రీగా ఉన్నది చూడు, మొత్తం కర్రీగా మాగింది. కర్రీగా మాగింది. పడ్డది కింద, చెట్టు కొట్టుకొని పడ్డదన్నమాట. ఇక్కడ ఒక్కటి అయితే పడ్డది, గడ్డ అయిన పడ్డది. జర గడ్డలు ఎక్కువ ఉన్నది, గడ్డ అయిన పడ్డది. జర గడ్డలు ఎక్కువ ఉన్నది. దీని తలకాయ వెళ్ళింది మాత్రం, తలకాయ వెళ్ళింది. ఇది జర పెద్దగా ఉన్నది. అంటే పెద్దగా అంటే దీని సైజు కంటే జర పెద్దగా అన్నట్టు. దీని సైజు అయితే అటుకే గిట్లా అంటే సర్రం అనుకుంటుంది. దీని సైజు కంటే కొంచెం పెద్దగా ఉన్నది కాబట్టి రాదు. ఇగో గట్టిగా బయటికి వస్తుంది, దీంతోనే బయటకి వస్తుంది. మన గోడతోని ఎంత గుంజవాల్సి వస్తుంది, గుంజి అది కావాలి. ఇగో అయితే జల్లి వస్తుంది. ఒకటి పొరుగు పోతాను. సీమెట్ అయితే ఘోరంగా పట్టింది. సీమెట్ కూడా కింద ఉత్తుకొని పోయినాయి. చిన్న చేపలు నట్టినాయి. 100 నెంబర్ అయితే బాగుపడితే వచ్చు, కానీ 100 నెంబర్ తీయలేక దావాలి పడాయి రావు. మళ్ళా
ఏంది అసలు వాము ఊహూ జంబో పేద పేద జంబో అంటే జంబో అంటారు దీన్ని సైజు పెద్దది కిలో ఉంటుంది పోతుంది కిలో పోతే ఇది పడుతుంది దీని ఇంకా పండుగ సప్లై మనం వేసుకొని దీని పుణ్యం ఇది కొట్టు కొడితే చిన్న కొడుతుంది కిలో ఉంటుంది ఫ్రెండ్స్ కిలో ఉన్నది కానీ ఇది కొడితే జర మెసులుతుంది దీని పుణ్యం దీన్ని నమ్మద్దు మెసులుతుంది అని కూడా నమ్మద్దు సచ్చుడేం కావాలి సచ్చుడేం కావాలి సచ్చినట్టు అన్నది కానీ జర నిర్వడట్టున్నది లేకపోతే వలన గట్టి రాకుండా బొర్రి 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 సపడం అన్నట్టున్నది కానీ దీనికి కొంచెం తీసేదాకా జర పైన హో అగ్గో అనుకున్నా కూడా దీన్ని చూస్తేనే నాకు భయం అవుతుంది ఎందుకంటే ఇది మామూలు కాదు పటపట కొడితే పరిచయం చెప్తుంది అన్నట్టు ఇది ఒక్కటే కండ్ర ఉన్నది కాబట్టి మనం దీన్ని గట్టిగా పట్టుకుందాం ఒక్కటే కండ్ర ఉన్నది తెంపెత్త కండ్ర తీసుకుంటగలదు కానీ తెంపేసిన చూసినా సట్కా ఇలా బరబ్బర్ వస్తుంది దీని రేటు 80 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద బుక్ కాబట్టి 80 రూపాయలు ఉంటుంది దానికి 80 రూపాయలు కడతాడు చిన్నదానికి తక్కువ రేటు పెద్దదానికి ఎక్కువ రేటు అన్నట్టు ఈ కింద పడ్డా నేనైతే మొట్టే అనుకున్నది చూసి మనం మొట్టులు వేసినట్లు ఎత్తది గడ్డి అంతా పెట్టింది కొత్త వాళ్ళు క్యూ వాళ్ళు పాస్ అవుతాయి 3 వలలు వేసినట్టు ఇలా ఖచ్చితంగా 20 కిలోలు 30 కిలోలు వేయాలి మనం కానీ ఎట్లనో చూడాలి ఏ వారం చికారి ఎప్పుడు ఏ రకంగా ఉండేది అది ఇప్పుడు మాత్రం జర ఆడాడ మాపడతానే ఆడికి పోయినాక ఏం జరుగుతుందో తెలియదు ఇక ఇక్కడ విషయం పడి ఇక్కడ పడనుండదు ఇక్కడ పడ ఉరుకుతాను ఉరుకుతుంది వాడి ఇలాగా చుక్కుతుంది ఇది హాయ్ కూర్చుంది దీన్ని పాడిన ఈ ముళ్ళు ఏం చేసింది అంటే నేను ఇట్లా వరకు అన్న వరకు వచ్చింది అందుకొరకే నేను కుండి వాడితే ఎక్కువ శాతం దాని దగ్గర చేతులు అది ఎగిరినా కానీ మనకు ప్రాబ్లం ఉండదని ఎందుకంటే చేతి దగ్గర వరకు ఇటు వరకు ఏంది వచ్చింది చెత్త గడ్డి అది బాగా చింపడాయి కింద కనుక ఎత్తంగానే అయితే కోసం ఉంటుంది మనకు ఊరికి ఒకటి పడ్డట్టు మంచిగా బురకలు తీయాలి మంచిగా పడతాయి ఫ్రెండ్స్ మనకైతే లైన్ పడ్డాయి బురకలు ఇవ్వాలి దీన్ని వేయాలి లోపలికి పోన్ లోపలికి పోతున్నాం కదా మనం పోన్ లోపలికే మంచిగా చేపలు పడ్డాయి సాయంత్రం గిట్టినే పడ్డాయి సాయంత్రం కూడా మొన్నదాకా వీటి కొరకు చేపలు పడతలేమని కుట్టుకొని వచ్చినాయి ఇప్పుడైతే మాత్రం ఏ డొగ లేకుండా పడతాయి చేపలు బాడీ ఇట పడ్డది ఎక్కడ పడుతుంది ఇంటి కింద ఇంత కింద పడితే ఎట్లా కనబడుతుంది నాకు బాగా కింద పడేది ఈ లోతుకు చేప మొత్తం అడుగున పడుతుంది అన్నట్టు కింద ఇక అడుగున పడేది వచ్చి జర మంగళవారం కాబట్టి అనుకోను కాబట్టి పడ్డాయి కాక్షిత్రం అనుకుందాం అంటే ఇలా ఒక్కటి కూడా పడుతుంది ఇలా కూర కింద ఉడుకుస్తుంది ఇంకోటి కింద పరప అంటాను ఇక ఈ నుండి మాత్రం లోతు మొత్తం చూడండి మనం ఆడుతుంది మొత్తం లోతులోకి వచ్చినాం మనం ఈ లోతుల ఖతర్నాక్ ఉంటుంది ఎట్లా పడే చేపలు ఇక లోతుల చూడు మొత్తం మబ్బే కనబడుతుంది కానీ ఆ గడ్డలు ఈ గడ్డలు ధరలు ఏం కనబడలేదు ధరలు ఎందుకంటే మొత్తం ముసుకపోయింది ఇంకోటి పడింది కింద పోయి దీనికి వచ్చింది పడి దీన్ని దీనికి కింద 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 తచ్చింది అమ్మారు కింద మొత్తుకుంటారు ఒక్కొక్కరు అని కీకేస్తారు నా వాళ్ళని నీ వాళ్ళని
అన్ని వల్ల విన వలలు ఏం బ్రహ్మాండంగా వేసారు. అన్ని బెండ్లు కావాలి చూడండి. పరీక్ష పట్టి చిన్న చిన్న బెల్లు ఉన్నాయి చూడండి. అవన్నీ వలలే వీటి చూడు ఇంత అందరు మనుషులు కనబడతారు. అంతా ఇగో నా ముంగడికి వెళ్ళి ఇదంతా మంది కొద్ది మంది వేసిరా చూడండి. కనబడతాయి కదా తెప్పలాగా అక్కడోటి 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 తెప్పే. ఫ్రెండ్స్ అక్కడ గుట్ట కనబడుతుంది చూడు. ఆ గుట్ట కాడనే ఆ గుట్ట అవతలనే కరీంనగర్ బీచ్ అని చూసిన ఆ గుట్ట కాడనే గుట్ట అవతల దిక్కే ఉంటుంది. ఆడ ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు. నీళ్ళు దిగితే ఇంకా అక్కడికన్నా ఇంకా ఈ గుట్ట కనబడుతుంది చూడు. గుట్ట కాడ మాత్రం నెంబర్ 1 ఉంటుంది బీచ్. అది నీళ్ళు దిగినాక బాగుంటుంది, మస్తు ఉంటుంది అన్నట్టు కరీంనగర్ బీచ్. ఇలా స్నానాలు చేస్తున్నాడు. బండ్లు కూడా సూపర్ వస్తాయి. తోవ కూడా ఉన్నది ఆడ, ఎక్సలెంట్ ఉంటుంది. కానీ నీళ్ళు దిగాలి, నీళ్ళు దిగితే మస్తు ఉంటుంది. అంటే దగ్గర పడ్డది, ఇప్పుడు పడ్డ దగ్గర పడ్డాయి. దడకడ పడ్డట్టు ఒక దడకడ పడ్డది. లాస్ట్ అయిపోయే ముంగట దడకడ పడ్డది చూసినావు. అయితే అయిపోయే ముంగట ఈ దడ మనదే. లాస్ట్ అయిపోయింది, అయిపోయే ముంగట పడ్డది. ఒక కట్ట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక కట్ట ఉన్నది, ఇంకా 2 కట్టు ఉన్నాయి. ఒక కట్టు చేయాలి, ఒక కట్ట ఎత్తాలి మనం. ఈ కట్టకైతే నాకు పడ్డాయి. మంచిగా 5-6 కిలో అయితే అవుతాయి. ఒకదానికి అయితే పడ్డాయి. ఓకే దుయ్య సాయంత్రం అయితే మళ్ళీ పడుతుంది. సాయంత్రం పడతాను, ఎండపూట మంచిగా పడతాను అన్నట్టు. ఇన్నే ఉన్నది దడ. ఎన్నుడి లోపలికి పోదాం, లోపలికి పోయి ఎన్నుడి మళ్ళీ అటు పోదాం. బాగా మంది వేసారు అన్నట్టు. చేపలు బాగా పడుతున్నాయి కాబట్టి మొత్తం బురకాయ. రవ్వులు బీవులు ఏవి పడతలేవు, కానీ మొత్తం బురక మాత్రం ఎందుకు పడతాను. బురకల సంతే మొత్తం ఏం లేదు వేరేది. బురకల సంత ఇదే దాడా మనది. ఎన్ని లోపలికే ఉంటాయి, ఇటుండి మళ్ళీ అటు ఉంటాయి, అటు కడవకన. ఒకటేమో పడ్డది ఫ్రెండ్స్, గుంటుంది కిటికిటి అనుకుంటే కిటికిటి. వావ్, కాక్షిత్ర ఎక్కడ పడ్డది చిత్ర. ఇది కాక్షిత్ర. అబ్బో, కాక్షిత్ర సేమ్ రవ్వు లెక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీన్ని కాక్షిత్ర అంటారు. కర్రీ ఉంటుంది, మీరు మార్కెట్లో చూసే ఉంటారు. రవ్వు లెక్క, సేమ్ రవ్వు లెక్క ఉంటుంది కాక్షిత్ర. ఇది కర్రీ ఉంటుంది అన్నట్టు. దీనికి 2 మిసాలు ఉన్నాయి. దీని బలం బాగుంటుంది. పొడిగా ఇలా కొట్టినంతసేపు బాగా కొడుతుంది. ఇది వచ్చిందంటే మన డ్యామ్ లెక్కనే కనబడుతుంది సేమ్. అరే అబ్బా ఆగుతుంది. ఒక్క చేత ఏడాగుతుంది అది నాకు. ఒక్క చేత ఆగనంటే ఏమవుతుంది, ఆగదు. కిలో ఉంటుంది, కిలో కొంచెం తక్కువ ఉంటుంది కావచ్చు. కాక్షిత్ర రౌలు వాడేది గిట్టిన రౌలు వాడేది, కానీ రౌలు వాడతలేదు. లోపలికి వచ్చిన ఫ్రెండ్స్ నేనైతే బాగా మాతాదుగా బాగా అంటే ఇంకా ఫుల్ ఉంది లోపలికి. లోపల ఒక చిన్న లోతు బాగుంటుంది అన్నట్టు. ఈ లోతులో ఇది పడ్డది. అబ్బో పోటానికి పెట్టేది. దీన్ని ఎగిరిపోవాలి. చేపలు ఎండకెళ్ళి కూడా ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇల్లు అనుకుంటే అమ్మ ఆడు పోయినట్టయినా మొత్తం ఘోరంగానే. ఇదొకటి పడ్డది ఫ్రెండ్స్, కాక్షిత్ర అయితే ఇదొకటి. మళ్ళీ సేమ్ కాక్షిత్ర. ఇగో కాక్షిత్రలు పడతానేమే. కాక్షిత్ర కిలో ఉన్నదా ఫ్రెండ్స్. ఇది కూడా కాక్షిత్ర, సేమ్ రవ్వు లెక్కనే ఉంటుంది. ఇది దీనికి బలం బాగుంటుంది. ఇది ఒక దాదాపు ఒక 2-3 కిలోలు ఉంటే ఆవిడ కూడా ఆగదు. గంత పెద్ద గంత బలం ఉంటుంది దీనికి. ఏం చేద్దాం. దీని కూర సేమ్ రవ్వు లెక్కనే ఉంటుంది. దీనికి చేంజ్ ఏమి ఉండదు, కానీ కర్రీగా ఉంటుంది. సేమ్ రవ్వు పొట్ట చూడండి. మన ఇదే రవ్వు, బొచ్చే, మెరిగే, గ్యాస్ కట్, బంగారు అలా అంటారు చూసినావా, అదో పేరు అన్నట్టు. రవ్వుకు సంబంధించింది ఇది చేప కూడా. టేస్ట్ వేరే ఉంటుంది, ముళ్ళు వేరే ఉంటుంది, సేమ్ ముళ్ళే ఉంటుంది.
ఇది మాత్రం సేమ్ ఉంటుంది. ఇది అన్ని చూస్తానే పోతానే. ఇక ఫ్రెండ్స్ 2 రోజులు అయితే పడ్డది. అమ్మా ఆయన వలలు వేసి 10-20 రోజులు అయితే వల్లాట ఎత్తేటోళ్ళు లేరట. సరే అట్లయితే అట్లే పర్లేదు. అమ్మా 2 కాక్షిత్రాలు అయితే పడ్డాయి. ఇలా కాక్షిత్రాలు ఒకటి వండుకుంటే కిలా ఉన్నాయి. బరాబర్ కిలా కొద్దిగా తక్కువ ఉంటాయి కావచ్చు. 2 పడ్డాయి. కాక్షిత్రాలకు కూడా మస్తు ఉంటుంది. రవ్వు కానీ సూపర్ ఉంటుంది. రవ్వు ఇంకా మెత్తగా ఉంటుంది కానీ ఇది గట్టి ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. దీని పోటీ ఎట్లా చుట్టుకొని చూడు, ఘోరం చుట్టుకుంది ఇక. మన జల్ల పడ్డది ఫ్రెండ్స్. జల్ల చూడండి ఎంత మంచి జల్ల పడ్డదే. మంచి వెనక తేలింది నాకు జల్ల. అర్ధ కిలో అంత ఉంటాయి కావచ్చు. జల్ల అయితే పడ్డది ఫ్రెండ్స్. జల్ల ఎట్లా తేలింది చూడండి. కుడితే పోతుంది ఇది. వావ్ కిట్టా జల్ల పడ్డది. ఇది పోతా జల్లుడికి వచ్చినాడు సిక్కు ముందుకి. ఎంత తెలుసా? 2 గంటలు పెట్టుకుంటది. కిలో ఉంటుంది. మళ్ళా 250 వస్తాయి. ఈతది ఏం దెబ్బ పెడితే 2 గంటలు. జల్ల పొడేలు పడ్డది ఫ్రెండ్స్. 2 గంటలు పెట్టుకున్నది. దాని వచ్చినాయి. ఈయనుడు ఒక్క పెట్టు పెడితే ఇది బయటవాడు. అందుకొరకే తొందరగా వచ్చిన సిక్ అయితే తీయాలి. సిక్కు తీయకుండా వచ్చిన పైకి ఎట్లా తెలియదు. ఖతర్నాక్ తెలియదు. చూస్తే నేను కిక్కి అని సౌండ్ వస్తాను. ఇంక దీని పుణ్యం కొట్టలేదు. కొడితే మాత్రం ఘోరంగా ఉంటుంది. అసలు ముళ్ళు అంటాం కానీ ఇంట్లో ముళ్ళు ఉండదు ఫ్రెండ్స్. ఇంట్లో మాత్రం మొత్తం ముళ్ళు ఉండదు. ఎక్సలెంట్ ఉంటుంది చేప చూడు జల్ల. మన చిన్న పిల్లల పెట్టచ్చు అంటే ఖతర్నాక్ ఉంటాయి పీసులు కడిగేసేది చిన్న పిల్లలకు. అందుకే జల్లకి ఎక్కువ రేట్ ఉంటుంది. మొత్తం కనగడ ఉన్నట్టు ఉంటుంది. ఇది కనగడ ఉన్నట్టు ఉంటుంది జల్ల. జల్ల మాత్రం పడ్డది. మొన్న ఒకటి పడ్డది, ఇలా ఒకటి పడ్డది ఫ్రెండ్స్. దీనికి రేటు బాగుంటుంది. దీనికి కిలోకు 250 రూపాయలు ఉంటుంది. 250 రూపాయలు వచ్చినట్టు ఇప్పుడు. ఓకే తీద్దాం. జల్ల అయితే పడ్డది. ఇది కొడుతుంది. లోపల పెట్టి తీద్దాం. ఎందుకంటే అంటే ఒక్కసారి అట్టే ఎగొస్తుంది. ఇది అసలు కొట్టలే కానీ కొడితే మాత్రం ఈగి బయటపడు. ఎక్సలెంట్ పడుతుంది. దాన్ని మనం చిక్కు తీసేద్దాం. మొదలు సిక్కు పడ్డది. ఇది వరకు లాస్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. డ్యామ్ మాత్రం చూడండి బ్రహ్మాండంగా నిండు గుండ లెక్క ఉన్నది. డ్యామ్ మాత్రం చూడండి ఇక్కడ. మనకు దీనికైతే ఇంకా సగం వల్ల చేసినాం. సగం వల్ల అయితే రింపి దాన్ని చేసినాం. 10 కిలో టార్గెట్ కడతాయి వచ్చినాం. ఇంకా ఇది ఆ నుండి దడ ఉంటుంది. ఆ దడ కాన్సర్ మళ్ళీ అటు చెక్ చేద్దాం. అటు చెయ్యి చూస్తే ఆ టైం పడతాయి. చూద్దాం. ఇదైతే మాత్రం బెస్ట్ పడ్డాయి. 2 కాక్షిత్రాలు ఒక జల్ల పడ్డది. నేను వచ్చేది ఒక దడ చూడండి. ఒక్కటైతే ఒక్కడ 10 కిలోలు నట్టు చచ్చిపోయి తెలియదు. ఒక్కడ వెనక కనబడుతుంది అనుకుంటా. దూరం ఉన్నది. ఫేస్ కడకైతే వచ్చినాము. ఎన్ని అక్కలు తిరుక్కుంటాం. 2 కట్టలు అయితే లేవట్టినాం. ఈ లాస్ట్ చివరి కట్టకాడికి అయితే వచ్చినాం. దీన్ని మాత్రం ఎత్తున్నాం. ఇక్కడికి వచ్చే వరకు మన టార్గెట్ మాత్రం 20 కిలోల కాడ ఉన్నాం. 20 కిలోల కాడ ఉన్నాం. దీన్ని మాత్రం ఎత్తుదాం. దీన్ని మొత్తం పడ్డాక ఏ పడైతే చూద్దాం. మళ్ళా చేప పడమకే నెదర ఇట్ట ఉన్నట్టుంది. మబ్బు చెప్తాంది వారం చూడాలి. ఈ చెట్ల పొట్టు వేసినాయి వాళ్ళు. కడకు పడ్డాయో మరి ఏమంటో తెలియదు. ఇవైతే ఎత్తాలి మనం. ఎత్తకపోతే కర్రెగా అయితే అన్నట్టు ఇవి ఎత్తేయాలి. వీటి కటింగ్ ముక్కలు కడగ కాబట్టి ఇగో ఈడొక్కటైతే ఆగే ఫస్ట్ దీనికి బోడి అయింది. ఫస్ట్ బోడి
ఓకే వల్ల అయిపోయినాయి 3 కట్టలు అయితే వేసిన బురకలు అయితే మంచిగా పడ్డాయి ఇప్పుడు మనం గడ్డ వినాక ఎప్పుడు పడితే చూద్దాం ఇవి ఏ పాట అయితే చూద్దాని ఫ్రెండ్స్ ఇవారాక వీడియో చూసిరుగా మన చేపలు తీసుకుంటా వచ్చిన ఇగో కాక్షితలు ఇవి అయితే మాత్రం కూరగా పట్టుకపోతానా బురకలు మాత్రం దాదాపుగా 25 కిలో అయితే కావచ్చు బాగానే పడేది పెద్ద సంచిది మన కొలదాన సంచిది లెత్తలేవు 20-30 కిలోల దాకా అవుతుంది కావచ్చు ఈ చేపలు ఇగో ఇందులో వాలుగా ఇంకా జల్ల జంబో ఇవి వేరే పట్టుకపోతాను ఎందుకంటే వేరే దానిలో జోగుడు ఈ జల్ల పడ్డది ఇవి పడ్డది ఇగో ఈ చేపలు అయితే ఇలా మాత్రం మస్తు పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ ఏం పడతాయో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్